హలో, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇదేంటంటే నేను చెప్పాను కదా మీకు అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. నేను ప్రజెంట్ 8th మంత్ క్యారింగ్ అని చెప్పేసి సో ఎవ్రీడే పార్క్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇది వచ్చేసి మా కాలనీలో ఉండే ఇంకొక పార్క్. సో ఈ పార్క్ వచ్చేసి నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఇందులో వచ్చేసి మనకి జిమ్ ఎక్విప్మెంట్ అండ్ పిల్లలకి స్కేటింగ్ చేసుకునే గ్రౌండ్, ఫుట్బాల్, వాలీబాల్ కోర్ట్స్ ఇవన్నీ ఉన్నాయి మొత్తం. అండ్ బాగా అంటే చాలా పీస్ఫుల్గా చాలా బాగుందన్నమాట. యోగా, మెడిటేషన్స్ అన్నీ చేసుకోవడానికి బాగుంది. ఇక్కడ అట్మాస్ఫియర్ కూడా నాకైతే చాలా బాగా నచ్చింది అన్నట్టు. సో నేను అలా చేసుకుంటూ అక్కడ నందివర్ధనం చెట్లు అయితే చాలా బాగున్నాయి. పెద్ద పెద్ద చెట్లు, మనం ఏమైనా ఫ్లవర్స్ కోసుకోవాలన్నా కూడా అవి అందం అనమాట. అంత హైట్లో ఉంటాయి. మీకు కనిపిస్తున్నాయి ఫ్లవర్స్. ఇవి వచ్చేసి కింద పడిపోయి ఉన్నాయన్నమాట నేను వెళ్ళినప్పుడు. సో అవన్నీ మాకు ఇంట్లో ఊరిలు ఉంటుంది, వాటర్ ఊరిల్స్ చాలా మెయింటైన్ చేస్తూ ఉంటాను నేను ఇంట్లో. అందులోకి ఇవి వేస్తే ఫ్లవర్స్ చాలా బాగుంటాయి. నాకు చాలా ఇష్టం అవి, వైట్, ఎల్లో చాలా బాగుంటుంది అని చెప్పేసి. సో అవన్నీ కింద పడిపోయి ఉంటే నేను అవన్నీ నా పాకెట్లో ఏరుకొని పెట్టుకుంటున్నాను అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత వాటితో వాటర్ ఉర్లి వచ్చేసి బాగా నీట్గా డెకరేట్ చేసి పెట్టేసుకున్నాను. సో అది మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి మా హస్బెండ్ని నన్ను వాకింగ్కి పార్క్కి తీసుకెళ్ళు, నన్ను డ్రాప్ చేసేసి వెళ్ళు కావాలంటే నువ్వు అని చెప్పేసి చెప్తే ఏమన్నాడంటే, నేను తీసుకెళ్తాను నిన్ను, కానీ నువ్వు అక్కడ ఫ్లవర్స్ కోయనని చెప్తేనే తీసుకెళ్తాను అన్నాడు. అదేంటి, నేను ఇప్పుడు ఒకసారి పార్క్లో ఫ్లవర్స్ అది కింద పడితే నేను ఏరుకున్నాను, నాకై నేనేమన్నా చెట్ల నుంచి పువ్వులు ఏమైనా కోసానా ఏంటి అని చెప్పేసి అన్నాను. చూడండి, ఏవో కింద పడిపోయాయి కదా, అలా వేస్ట్గా అందరూ తొక్కుతున్నారు, డెకరేట్ చేసుకుందామని చెప్పేసి తీసుకొని వస్తే మా హస్బెండ్ ఏమో ఇలా అన్నారు, మీలో ఎంతమందికి ఇలా ఫ్లవర్స్ ఎక్కడైనా కనిపిస్తే తీసుకొచ్చుకోవడం అలవాటు అంటే, నేనేం కోయలేదు, కింద పడితే తెచ్చుకున్నాను అంతే, దానికి ఇలా అంటున్నాడు, నువ్వు కోయను ఫ్లవర్స్ ఇంటికి తెచ్చుకోను అంటే తీసుకెళ్తానని చెప్పేసి. సో ఎంతమందికి ఇలా నందివర్ధనం ఫ్లవర్స్ అంటే ఇష్టం? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్.